వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాము అన్నటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండేటువంటి ఒక మంచి హెల్దీ టేస్టీ అయినటువంటి దోశని చూపించబోతున్నానండి. ఏంటా దోశ అనుకుంటున్నారా? ఆనపకాయతో దోశ వేస్తున్నానండి. అబ్బా, ఆనపకాయతో దోశ ఏంటమ్మా, ఆనపకాయతో దోశలు ఎవరైనా వేస్తారా అని అనుకుంటున్నారా? లేదండోయ్, ఆనపకాయతో దోసను వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి? ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి అదే కప్పుతోని 1/2 కప్ మినప్పప్పు, 2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 గంటలు నానబెట్టుకోవచ్చు. నేనైతే 3 గంటలు నానబెట్టుకున్నానండి. 3 గంటల తర్వాత ఒక మీడియం సైజ్ ఆనపకాయని తీసుకోవాలి. నా దగ్గర అయితే మీడియం సైజ్ ఆనపకాయ లేదండి. బాగా పెద్ద ఆనపకాయలోని సగం పార్ట్‌ని మాత్రమే తీసుకుంటున్నాననమాట. ఈ ఆనపకాయ మీద ఉన్నటువంటి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోని ఏమైనా ముదురుగా ఉండేటువంటి గింజలు ఉన్నాయనుకోండి, వాటిని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని వేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదే మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యము, మినప్పప్పును కూడా వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, ఇది నలగటానికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకొని మనం ముందుగా బౌల్‌లోకి తీసుకున్నటువంటి ఆనపకాయ పేస్ట్‌లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అయితే మాత్రం ఇక్కడ వాటర్ అన్నది మరీ ఎక్కువ పట్టదు. తక్కువే పడుతుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని అంతా బాగా కలిసిన తర్వాత ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు మీకేమైనా వాటర్ అన్నది సరిపోకపోతే ఈ పాయింట్‌లో మీకు కలుపుకొని ఇలా పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దోసల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని దోస వేసుకోవాలండి. ఈ దోస చుట్టూరుగా నెయ్యి కానీ, ఆయిల్‌తో కానీ స్ప్రెడ్ చేసుకొని దోసను కాల్చుకోవాలనమాట. నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను. ఈ దోస బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసి దీని చుట్టూరుగా కొంచెం నెయ్యి అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ దోసలోకి ఎటువంటి హోమ్ మేడ్ పికిల్ అయినా బాగుంటుంది. నేనైతే పండు మిరపకాయల పచ్చడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్రెడీ పండు మిరపకాయల పచ్చడి అనేది మన ఛానల్లో ఉందండి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, పెరుగు, వంట సోడా, ఈనో ఏమీ లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉండేటువంటి, తినే కొద్దీ మళ్ళీ తినాలి అనిపించేటువంటి రుచికరమైన సొరకాయ దోశ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.